మన బైక్ లో అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. నా బైక్ అయితే లైట్స్ అయితే వస్తలేవు ఇప్పుడైతే. సో ఎందుకు వస్తలేవు ఏంటో మనమైతే వెళ్ళి సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రెక్టిఫై అయితే చేసుకుందాం. మనకైతే మన ఫైనల్ గా మన బండి నెంబర్ ప్లేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అయితే ఏ నెంబర్ ప్లేట్ అయితే గెస్ చేస్తున్నారు కామెంట్ చేయండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచి ఫ్యాన్సీ నెంబర్ అనమాట మనకైతే వచ్చింది. అవునా నిజమా? సో మనమైతే వెళ్ళి మనమైతే ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. నాగరాజ్ సో గైస్ ఈరోజు వచ్చేసి మనమైతే ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత అయితే కొత్త వీడియోతో అయితే వచ్చినాం అనమాట. మెయిన్ గా ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే గైస్ మనకైతే మన బైక్ ఎప్పటి నుంచో వెయిట్ చేసినా మన బండి నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది. సో హైదరాబాద్ లో మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో ఆఫ్టర్ దట్ మనం అయితే కార్గో వేయించి అండ్ ఇప్పుడైతే దగ్గర అయితే ఉంది అండ్ మనమైతే ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు అనమాట. సో అండ్ వచ్చిన కానించి మనం అయితే వితౌట్ నెంబర్ ప్లేట్ అయితే తిరిగినాం. పాయింట్ రా. సో కార్గో అయితే చేసేసారు మన నెంబర్ ప్లేట్ అయితే ఫైనల్ గా వచ్చేసి నేను ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. అండ్ మెయిన్ గా ఏంటంటే పాయింట్ రా ఒక మంచి ఫ్యాన్స్ నెంబర్ అనమాట. సో ఎవరైతే గెస్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. మంచి ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సో యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నెంబర్ వస్తుందని, బట్ మంచి నెంబర్ అయితే వచ్చింది మనకైతే. నువ్వు పాయింట్ కి వస్తావా అక్కడికి నేను రమ్మంటావా? మన బండిలో అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట డ్యూక్ 200 లో వచ్చేసి. సో ఏంటంటే మన హెడ్ లైట్స్ అయితే దుబ్బేసినాయి. హెడ్ లైట్స్ అయితే రావట్లేవు అనమాట. సో ఎప్పుడంటే మన నార్మల్గా బండి ఆన్ చేస్తాం కదా, సో అప్పుడు రావట్లేదు. అండ్ హై బీమ్ ఆన్ చేస్తాం కదా, సో అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. లేదా టిప్పర్ కొడుతున్నప్పుడు అయితే మొత్తం లైట్ అయితే వస్తుంది. అండ్ మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో మీకైతే లైట్స్ అయితే మొత్తం ఆఫ్ ఉన్నాయి, బండి ఆన్లోనే ఉంది, అయినా మనకైతే లైట్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఇది ఆన్ చేసి వస్తుంది చూడండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే నార్మల్గా బండి ఆన్ చేసినప్పుడు ఈ 4 లైట్స్ ఉన్నాయి కదా, ఈ రెండే వస్తాయి అనమాట. అండ్ మనం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు లేదా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు హై బీమ్ ఆన్ చేస్తాం. సో హై బీమ్ ఆన్ చేసినప్పుడు ఈ 2 యాక్టివేట్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి స్టార్ట్ చేసినప్పుడు హై బీమ్ ఆన్ చేసిన ఫుల్ లైట్ మొత్తం వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డిఆర్ఎల్స్ ఉన్నాయి కదా ఇవి, సో ఇవి కూడా రావట్లేదు. ఇలా టిప్పర్ కొట్టినప్పుడు నార్మల్గా ఇట్లా ఉంది కదా, సో ఇట్లా ఉండడం కాకపోతే మనకి టిప్పర్ కొడతాం కదా, సో అప్పుడు ఫుల్ వస్తుందండి లైట్. సో లైట్స్ అయితే మెయిన్గా ప్రాబ్లం అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడైతే మనమైతే నెంబర్ ప్లేట్ అయితే ఇన్స్టాల్ చేసుకుని అండ్ అలాగే మనమైతే మన సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ మన లైట్స్ ప్రాబ్లం ఏంటనేది మనమైతే రెక్టిఫై అయితే చేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే అడుగుదాం. అండ్ ఇంకోటి వచ్చేసి మన బైక్ మనమైతే అక్కడికి వెళ్ళాక రేడియం షాప్ దగ్గరికి వెళ్ళి సో వీ హ్యావ్ 3 వర్క్స్ అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నెంబర్ ప్లేట్ ఇన్స్టాల్ చేసుకుని అండ్ ఆఫ్టర్ దట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాం తర్వాత అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక రేడియం షాప్ దగ్గరికి వెళ్ళి మనమైతే బండి మీద అయితే మనం అయితే యూట్యూబ్ ఛానల్ ఏమైతే ఇద్దాం అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అయితే ఇద్దాం అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనమైతే సో వెళ్ళి ఫాస్ట్గా మనమైతే నెంబర్ ప్లేట్స్ అయితే అక్కడికి వెళ్ళినాక అన్బాక్స్ చేస్తా. మీరైతే ఇప్పుడైతే చూపించాను, అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తా. అండ్ అప్పుడే చూడండి మీరైతే మంచి నెంబర్ అనమాట. సో గెస్ చేయండి మీరైతే ఏ నెంబర్ అనుకుంటున్నారో. యాక్చువల్గానే మంచిగా ఉంటుంది అనమాట. మనమైతే లడ్డూని దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడే వచ్చినాం అండ్ మనం పిక్ చేసుకొని వెళ్దాం అనేది. సో నిమ్మలంగా మనం పోయి చేసుకోవచ్చు, కానీ ఎదలు ఉన్నారు ఖాళీగానే ఆయన పట్టుకుపోదామని వచ్చినాం. ఏంటంటే ఆ నుంచి 7 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసి సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ వచ్చినాడు ఇప్పుడు. సో వెళ్ళి మనమైతే మన వర్క్ అయితే చేసేద్దాం, ఓకేనా? ఫస్ట్ వెళ్ళి మనం నెంబర్ ప్లేట్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఆ ఆటోమొబైల్ ఉంది కదా షాపు లెఫ్ట్ సైడ్ లోపల, సో అక్కడికి వెళ్ళి మనమైతే నెంబర్ ప్లేట్ కి ఫ్రేమ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్ గా మనమైతే నెంబర్ ప్లేట్ ఫిట్ చేశారు కదా, సో అక్కడికైతే వచ్చేసినాం అనమాట. షాప్ దగ్గరే ఉన్నాం అండ్ మనమైతే నెంబర్ ప్లేట్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ప్లేట్ ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాం మనమైతే. సో చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకైతే లైట్ రిఫ్లెక్టర్ ఉంటుంది కదా, సో అట్లయితే ఉందన్నమాట. సో బాగుంది. యాక్చువల్లీ షోరూమ్ తరపు నుంచి తీసుకుంటే అటు నుంచి అయితే కార్గో వేసి 300 ఏమో ఉన్నారు ఫ్రేమ్స్ అయితే. మనకైతే ఇక్కడ వచ్చేసి 120 రూపీస్కి అయితే వచ్చేసినాయి. అర్థమైందా రాజా? నాయిస్ అయితే వస్తుంది అనమాట. సో ఇగ్నోర్ అయితే చేయండి, ఎందుకంటే ఇది లాస్ట్ అవర్ మైక్ అనమాట. సో మన మైక్ అయితే పోయింది. సో ఇంకో నెక్స్ట్ బ్లాగ్ లోపు అయితే వచ్చేస్తుంది అనమాట మన మైక్ అయితే. శ్రీనివాస్ ఆటో సర్వీస్ అండ్ మెకానిక్ వర్క్స్. సో ఇక్కడికే అనమాట వచ్చామన్నమాట అయితే. సో ఈజ్ అవర్ బైక్. కొండలో వచ్చేసి రామ్గి డౌన్ ఉంటుంది కదా, సో రామ్గి డౌన్ కి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ అయితే వస్తుంది అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా వస్తే పోలీస్ అయితే ఉంటుంది అనమాట 2 టౌన్. సో దాని కొద్దిగా ముందుకు వచ్చినాక రైట్ సైడ్ లోనే ఉంటుంది షాప్ అయితే. ఎవరైనా వస్తే రాండి. అండ్ మన ఆటోమొబైల్ చూపించిన కదా, సో అక్కడైతే ఫ్రేమ్స్ అయితే దొరుకుతాయి. సో తక్కువ అయితే ఉన్నాయన్నమాట. 120 రూపీస్కి అయితే వచ్చేసిన ఫ్రేమ్స్. ప్రతి అన్నైతే ఎక్కడికి వెళ్ళినంట బయటకి అయితే. సో వచ్చాక మనమైతే ఇన్స్టాల్ చేయించుకొని మనమైతే ఇక ఫస్ట్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మనమైతే ప్రాబ్లం ఏంటో అవైతే చూస్తున్నాం. వాయిస్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అవర్ నెంబర్ TG058584. దట్ ఈస్ అవర్ ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సో లక్కీలీ మనకు ఆ నెంబర్ అయితే వచ్చేసింది.
అదే ఇది కాదా ఇది ముందర వస్తుంది. ఇది ఇంతేనా అన్న దీని మీదకి వచ్చింది ఇది దాని మీదకి వస్తే సో దిస్ ఇస్ బ్యాక్ సైడ్ అనమాట. బండి నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది. అయితే మనం సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అండ్ వచ్చేసినాం అనమాట. సో ఎందుకంటే మనకు వచ్చేసి అక్కడ బ్లాక్ చేయడానికి అయితే కుదరలేదు అండ్ అసలు ఎంపటి అక్కడికి వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడి అండ్ వచ్చేసరికి అయితే సరిపోయింది. సో అందుకనే మనం ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినంత బ్లాక్ అయితే చేస్తున్నాం అనమాట. బండి ఇక్కడ పెట్టేసి వెళ్తే మేమైతే చెక్ చేసి చెప్తామని చెప్పారు. సో ఎందుకంటే మనం హెడ్ మొత్తం తీసి పెట్టాలి కదా, అంటే హెడ్ మొత్తం తీసి వైరింగ్ ప్రాబ్లం ఉందా లేకపోతే అసలు ఏమైంది అనేది మొత్తం చెక్ చేయాలి కదా. సో హెడ్ మొత్తం ఇప్పేసి సో పెట్టి వెళ్తే మేము చెక్ చేసామని చెప్పారు. బండి అక్కడ పెడితే మళ్ళీ మనకి ఇంకో బండి అయితే లేదనమాట. సో అందుకనే అంటే రేపు పెడదామని చెప్పినాం మనం అయితే. వాళ్ళు సరే అని చెప్పారు అండ్ వైరింగ్ ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా హెడ్కి ఏమైనా అయ్యి ఉంటే మాత్రం లేదా ఇందులో వైర్స్ ఉంటాయి కదా, సో అవి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే మనం అయితే హెడ్ మొత్తం చేంజ్ చేసుకోవాలని చెప్పారు. సో ఓకే అని చెప్పాం. సో అప్రాక్స్ గా ప్రైజెస్ అడిగితే వాళ్ళు వచ్చేసి 10 to 12K బిట్వీన్ ఉంటుంది అని చెప్పారు అనమాట ప్రైస్ అయితే. సో ఒక మన బండి హెడ్ ఉంది కదా, సో దాని ఒక్క ప్రైస్ వచ్చేసి సపరేట్ గా మనం వచ్చేసి అక్కడ ఇచ్చేసి వెళ్ళినా మనకి ఆ సర్వీస్ చార్జెస్ అయితే పడతాయి అనమాట. మనం వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి డైరెక్ట్ సర్వీస్ అయితే చేయిద్దాం మనం అయితే. మన బండి అయితే సెకండ్ సర్వీస్ అయితే చేపిద్దాం ఇక. ఎందుకంటే సర్వీస్ లో వచ్చేసి మనకి మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు కదా, సర్వీస్ కూడా కవర్ చేసి అండ్ అది కూడా అయితే మనం అయితే కవర్ అయితే చేసేద్దాం, అంటే వాళ్ళని చెక్ చేయమని చెప్దాం అనమాట. సెకండ్ సర్వీస్ వ్లాగ్ కూడా అయితే తీసాను నేనైతే. మన బండి మీద అయితే మన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పిద్దామని అయితే వచ్చేసినాం అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఎవరు లేరు. సో ఇక చాలా సేపు వెయిట్ చేసి ఇక లేట్ అవుతుంది అనేసి ఇక మన వేరే అదర్ వర్క్స్ ఉన్నాయి. సో అందుకని మనం అయితే ఎంపటైతే వచ్చేసినాం అనమాట. సో నేనైతే ఇక ప్రస్తుతానికి మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి మన వీడియో అయితే షూట్ చేసాను అనమాట. సో and so I hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. It's Nagraj. See you on the next vlog. Bye bye, tata, see you soon.